శలభాసనం చేయండి. బ్రీత్ ఇన్. 2 legs జాయిన్ చేసి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. భుజంగాసనం. భుజంగాసనం 2 hands చెస్ట్ దగ్గర పెట్టుకొని బ్రీత్ ఇన్, 2 legs జాయిన్ చేసి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. భుజంగాసనం. నెక్స్ట్ ధనురాసనం. 2 legs జాయిన్ చేసి జాయింట్ దగ్గర 2 hands తోటి టైట్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ హెడ్ని, చెస్ట్ని పైకెత్తాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ధనురాసనం. డౌన్, రిలాక్స్. మళ్ళీ ఒక రౌండ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ధనురాసనం. 2 legs. Breathe in, breathe out. Left down, right round, clockwise, anti-clockwise. Breathe in, breathe out. Round, breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Clockwise, anti-clockwise. Next, opposite leg, left round, clockwise, anti-clockwise. Breathe in, breathe out. Breathe in, breathe out. 2 legs. 2 legs జాయిన్ చేసి రౌండ్, క్లాక్వైజ్, యాంటీ క్లాక్వైజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. క్లాక్వైజ్, యాంటీ క్లాక్వైజ్. నెక్స్ట్ సైక్లింగ్. వన్ లెగ్ ఆపోజిట్ డైరెక్షన్లో సైక్లింగ్. ఇది కూడా ఫ్రంట్ బ్యాక్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, రివర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 legs రౌండ్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్. ఓకేనా? ఇది స్టమక్ ఫ్యాట్కి ఎక్సలెంట్గా రిజల్ట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సైడ్కి స్ట్రెచింగ్ చేయండి. 2 legs జాయింట్ చేసి సైడ్కి 2 legs పవనముక్తాసనంలోకి వెళ్ళేసి అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ స్ట్రెచింగ్ చేయండి. ఫస్ట్ లెఫ్ట్ కంప్లీట్గా లెగ్స్ని కంప్లీట్గా ఎర్త్కి టచ్ చేసి మంచి రిజల్ట్ వస్తుంది ఇందులో. ఓకేనా? సైజ్, నడుము సైజు మంచిగా 0 సైజుకి మంచిగా ఫ్యాటు, స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాటు, స్వెట్ కూడా వస్తుంది, ఎక్స్క్రీట్ బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్యాక్ రిటర్న్ వచ్చేసేయండి. నెక్స్ట్ రైట్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్. 2 legsని ఈక్వల్గా ఉంచాలి. 2 legs
టోస్ కూడా ఈక్వల్గా ఉంచేసి డౌన్ చేయాలి. అలా అదే డైరెక్షన్లో ఉంచాలి. ఇది ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. హ్యాండ్స్ని స్ట్రైట్గా పెట్టేసి 2 legs రైట్ సైడ్ పెట్టేస్తే హెడ్ ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్లో పెట్టాలి. నెక్స్ట్ రిటర్న్ రండి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ పెట్టండి. లెఫ్ట్ లెగ్ పక్కన రైట్ లెగ్ పెట్టేసారు ఈక్వల్, హెడ్ ఆపోజిట్ డైరెక్షన్. నెక్స్ట్ లెగ్ చేంజ్ సింపుల్, రివర్స్ రిటర్న్ లెగ్ చేంజ్. నెక్స్ట్ పవనముక్తాసనం. పవనముక్తాసనం 2 legs హెడ్ టచ్ చేయండి, చిన్కి టచ్ చేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఈ స్టమక్ కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కాన్స్టిపేషన్, డైజెషన్, ఓకేనా. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. రిలాక్స్, స్లోగా రిలాక్స్. ఇలాగనే ఉత్తాన్ పాదాసనం. 2 legs స్ట్రైట్ పెట్టేసి అలా పైకి ఎత్తేసి తల కూడా ఎత్తేయాలి, చేతులు ఎత్తొద్దు. ఉత్తాన పాదాసనం. ఇది స్టమక్ మజిల్స్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. స్టమక్ దగ్గర ఫ్యాట్ కరగడానికి ఇది మంచిగా యూజ్ఫుల్గా ఉంటుంది. లెగ్స్ ఇలా ఎత్తాలి, నీస్ ఫోల్డ్ చేయొద్దు. హెడ్ కూడా 20% పైకి ఎత్తేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. ఉత్తాన పాదాసనం. స్లోగా రిలాక్స్. నెక్స్ట్ నౌకాసనం. ఇది కూడా మనకు పెళ్ళి ఫ్యాట్ కరగడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఫిట్నెస్కి, ఓకేనా. మజిల్ ఫిట్నెస్ అనేసి స్టమక్ ఫిట్నెస్కి ఎక్సలెంట్గా వస్తుంది. మళ్ళీ బ్రీత్ ఇన్, ఓకేనా. బ్రీత్ ఇన్. ఒబిసిటీ ఉన్న వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి, ఇది పొట్ట దగ్గర కొవ్వు ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఆ ఫ్యాట్ అంతా మీరు ఇలా కనీసం 20 seconds నుంచి 30 seconds వరకు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ హ్యాండ్స్ని, లెగ్స్ని పైకెత్తు మెల్లిగా దించాలి. సేతుబంధాసనం చేసేవి ప్రాసెస్ ఇలా 2 legsని కొంచెం డిస్టెన్స్లో ఉంచి 2 hands తోటి జాయింట్స్ దగ్గర టైట్గా లాక్ చేసేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఓకేనా. కొంచెం సీట్ భాగాన్ని పైకి ఎత్తేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా. ఈ ఉత్తాన పాదాసనం అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ నౌకాసనం అయిపోయిన తర్వాతకి ఇది చేయాలి, సేతుబంధాసనం. ఇది ఓకేనా. ఇది సేతుబంధాసనం. 2 legsని కొంచెం డిస్టెన్స్లో ఉంచేసి 2 hands తోటి లాక్ చేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. ఓకే. మెల్లిగా డౌన్ చేయండి, డౌన్, రిలాక్స్. ఇది సేతుబంధాసనం. ఓకే. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ పెట్టండి, ఓన్లీ లెఫ్ట్ లెగ్. రైట్ని చిన్ వరకు, హెడ్ వరకు తీసుకురండి. సైడ్ నుంచి స్ట్రెచింగ్ చేసేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా ఇలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నెక్స్ట్ ఆపోజిట్ లెగ్, లెఫ్ట్ లెగ్ సేమ్ అదే డైరెక్షన్లో చేయాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఓకేనా. ఈ ఆసనాల వల్ల, ఇప్పుడు చేసే ఆసనం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అలాంటి ప్రాబ్లమ్స్కు ప్రివెంటివ్గా, ప్లస్ ప్రాబ్లం వచ్చినా కానీ ఇది చేయొచ్చు, ఓకేనా. 2 legs. ఇప్పుడు ఇది కూడా 2 legsని నమస్కారం లాగా ఉంచేసి 2 చేతులని టైట్గా లాక్ చేసేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. ఇలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఓకేనా. హెడ్ వరకు తీసుకెళ్ళాలి. మంచి రిజల్ట్ ఉంటుంది. లేడీస్ ప్రాబ్లమ్స్కి, ఎనీ ప్రాబ్లమ్స్కి మంచి రిలీఫ్ ఉంటుంది, ఓకేనా. స్లోగా డౌన్. శవాసన్.
నెక్స్ట్ బ్రీతింగ్ తీసుకోండి. వజ్రాసనం. వజ్రాసనం డైజెషన్ ఇంప్రూవ్మెంట్కి ఎక్సలెంట్గా రిజల్ట్ బాగుంటుంది. వజ్రాసనం రిలాక్స్. ఓకేనా, ఇది లెగ్ మజిల్స్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ మండూకాసనం కూడా డైజెషన్ ఇంప్రూవ్మెంట్కి, స్టమక్కు, కాన్స్టిపేషన్ ప్రివెంటివ్గా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఓన్లీ బ్రీతౌట్ చేసి హోల్డ్ చేసి కంప్లీట్గా హెడ్ టచ్ చేయాలి. 20 seconds బ్రీతౌట్, ఓన్లీ బ్రీతౌట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు నెక్స్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయాలి. ఒక 20 seconds కంప్లీట్ చేసి ఇప్పుడు బ్రీత్ ఇన్ చేయండి. 20 seconds బ్రీత్ అవుట్ మాత్రమే, తర్వాత బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది మండూకాసనం. ఓకేనా. పశ్చిమోత్తానాసనం. ఈ పశ్చిమోత్తానాసనం కంప్లీట్గా బాడీ స్ట్రెచ్చింగ్, బ్యాక్ సైడ్ బ్యాక్ పెయిన్, ఓకేనా, లెగ్స్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 legs జాయిన్ చేసి 2 hands జాయిన్ చేసి హెడ్ టచ్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా పశ్చిమోత్తానాసనం ప్రాసెస్ ఇలా చేయాలి. పశ్చిమోత్తానాసనం బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయొచ్చు. స్లోగా హ్యాండ్స్ ఎత్తండి. ఇది పశ్చిమోత్తానాసనం ప్రాసెస్. మళ్ళీ ఒకసారి స్లోగా ఇలా డౌన్ చేయాలి. ఇది పశ్చిమోత్తానాసనం. రిలాక్స్.